టీ టైంలోకి ఏదైనా స్నాక్ ఉంటే బాగుండు అనిపించినప్పుడు ఈ ఆలు కట్ సమోసాని ట్రై చేయండి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా, చిటికెడు సాల్ట్, కొద్దిగంత వామ, హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఇలా ఉండకడుతున్నప్పుడు కొద్దిగా వాటర్ని పోస్తూ పిండి ముద్దలాగా కలుపుకొని దీన్ని 10 నిమిషాలు పక్కకు పెట్టేయాలి. ప్యాన్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలిపి 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లోకి ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. 1 నిమిషం పాటు మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగంత కారం, కొద్దిగంత ఉప్పు, ముందుగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకొని 2 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టుకోవాలి. పిండిని తీసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపి చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని మందంగా పల్చగా కాకుండా మీడియం లాగా తాల్చుకొని దీన్ని మిడిల్లోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సమోసా షేప్లోకి పెట్టేసుకొని దీంట్లోకి మనం చేసుకున్న ఆలు కట్ మిక్చర్ని దీంట్లోకి పెట్టేసి అంచుల్ని అతుక్కునేలాగా బాగా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి. అంతే, మన సమోసా రెడీ అయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక సమోసాని దీంట్లోకి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవడమే. అంతే, ఆలు కట్ సమోసా రెడీ అయిపోయింది. మీ టీ టైంలోకి ఈ రెసిపీని ట్రై చేయండి.